ఓం మణిపద్మేహం. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫిబ్రవరి 16వ తారీఖు శుక్రవారం రథసప్తమి ఘడియలు పాలు పొంగించేందుకు ఎప్పుడున్నాయి, అదేవిధంగా చిక్కుడు రథం, జిల్లేడాకులు, రేగిపళ్ళు ఇవి కుదరకపోతే ఏం చెయ్యాలి వంటి విశేషాలతో పాటు మరికొన్ని సమాచారపరమైన అంశాలతో ఈ వీడియో అందిస్తున్నాను. స్కిప్ చేయకుండా ప్రతి సందర్భాన్ని వివరిస్తూ వీడియో అనేది మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి చూస్తూ నేను చెప్పేటువంటి విశేషాలు వింటూ చివరి వరకు చూసిన తర్వాత ఒక్క లైక్ ఇస్తారు అని కోరుకుంటూ రథసప్తమి పాలు పొంగించేందుకు ఘడియలు ఫస్ట్ మనం తెలుసుకుందామండి. ఈ 2024వ సంవత్సరం ఫిబ్రవరి 16 శుక్రవారం ఉదయం 6:30 గంటల నుంచి 8:40 వరకు ముహూర్తం బాగుందండి పాలు పొంగించడానికి. ఆ తర్వాత మళ్లీ ఉదయం 9:45 నుంచి 11:45 మధ్య పాలు పొంగించుకోవచ్చు అనమాట. మనందరికీ తెలిసిందే రథసప్తమి అనగానే చిక్కుడు రథం తయారు చేసుకుంటాము, జిల్లేడు ఆకులు కోసి తెచ్చుకుంటాము. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా 2 జిల్లేడాకులు, 2 రేగిపళ్ళు, ఈ సీజన్లో ఇవన్నీ దొరుకుతాయి. చిక్కుడు ఆకులు తీసుకొచ్చి అందులో నైవేద్యాన్ని సమర్పిస్తాం. చాలామంది మన పూర్వీకుల నుంచి కూడా రథసప్తమి అనేది మిద్దె మీద చేసుకుంటూ ఉంటారు. మేడ మీద సూర్యకిరణాల మధ్యనే ఆవు పిడకలు పెట్టుకొని దాన్నే పొయ్యిగా చేసి పాలు పొంగించి నైవేద్యంగా తయారు చేసి షోడశ ఉపచారాలతో స్వామివారు ప్రత్యక్షంగా మన ముందర ఉంటారు కాబట్టి సూర్య భగవానుడు స్వామికి పూజ చేసుకుంటారు. కొంతమంది ఇంటి ప్రాంగణంలో పరిశుభ్రంగా చేసుకుని పొయ్యి పెట్టుకొని చేసుకుంటారు. కొంతమంది బాల్కనీల్లో చేసుకుంటారు తులసి కోట ముందర. ఎవరు ఎలా చేసినా కూడా స్వామివారు ప్రత్యక్షంగా ఉంటారు కాబట్టి పటాల వంటి వాటికి ప్రాధాన్యత లేకుండా మీకు నేను చూపించడం కోసం మాత్రమే వీడియోలో పటం పెట్టి ఒక పూజా విధానం విషయాలు చెప్పాలి కాబట్టి చూపిస్తున్నాను. కానీ ఇది మొత్తం కూడా సూర్య భగవాను ప్రత్యక్షంగా ఎదురుగా పెట్టుకొని చేసేటువంటి పూజ అండి. ఇక ఫస్ట్ ఇందులో మనం అర్ఘ్యం సమర్పించడం ప్రధానం. ఉదయం లేచిన వెంటనే ఫస్ట్ మనం స్నానం చేసుకోవాలి. ఆ స్నానం కోసం 2 జిల్లేడాకుల్ని అదేవిధంగా 2 రేగి పళ్ళని తెచ్చిపెట్టుకోవాలి. దీని వెనుక ప్రాధాన్యత కూడా వివరిస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. ఇక్కడ చిక్కుడు రథం కూడా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఎందుకంటే సూర్య భగవానుడు అనురుడు అనేటువంటి రథ సారథి ఉండగా 7 అశ్వాలు ఉండగా ఒక చక్రం మీద ఈ సృష్టిని నిరంతరం స్వామివారు పరిపాలిస్తూనే ఉంటారు. తన కిరణాలతో ఈ సృష్టి అంతటినీ కూడా పునీతం చేస్తూ మనందరికీ కూడా తన కిరణాలతో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ సకల ఐశ్వర్యాల్ని ప్రసాదిస్తూ ఉన్నటువంటి ప్రత్యక్ష భగవానుడు సూర్య భగవానుడు. ఈ సీజన్లో ప్రస్తుతం మనం తీసుకుంటే గనక మన సనాతనం నుంచి స్వామివారికి రథం మీద వెళతారు అనేటువంటి భావనతో చిక్కుడుకాయలు ఇప్పుడు విరివిగా దొరుకుతాయి కాబట్టి మన పూర్వీకుల నుంచి కూడా చిక్కుడుకాయలతో స్వామివారికి ఒక రథం వంటిది తయారు చేయడము, ఇది సూర్య భగవానుడు వెళ్లేటువంటి రథంగా భావించడము, దీని లోపల స్వామివారికి సంబంధించిన ప్రతిమ ఏదన్నా ఉంటే గనక పెట్టుకొని పూజ చేయడం అనేది తులసి కోట ముందర పెట్టి దీపారాధన చేసి ఆవు పిడకల మీద ఆవు పాలను పొంగించి అందులో కొత్త బియ్యం, కొత్త బెల్లం వేసి నైవేద్యంగా చేసి స్వామికి నివేదించి మనం స్వీకరించడం ద్వారా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులు అవుతాము అని చెప్పి ఒక నమ్మకం. ఇక్కడ స్వామివారికి సిద్ధం చేసుకునే వాటిలో ఎర్రచందనం చాలామంది ఈరోజు పూజలో ఉపయోగిస్తూ ఉంటారు. ఈవెన్ మీరు స్వామివారికి సంబంధించిన క్షేత్రాలకు వెళ్ళినప్పుడు కూడా సూర్య నమస్కారాలతో ఆదిత్య హృదయంతో కూడుకున్నటువంటి ఒక ఆరాధన చేసి తీర్థంగా రక్తచందనము, అందులో కాస్త పచ్చకర్పూరం వేసి తులసి దళాల్ని వేసి దానికి మంత్రాన్ని ఆపాదించి దాన్ని తీర్థంగా ఇస్తూ ఉంటారు. మీరు ఎవరైనా అరసవిల్లి వంటి క్షేత్రాలకు వెళ్ళినా, పెద్ద పెద్ద క్షేత్రాలకు వెళ్ళినా స్వామికి ప్రీతిపాత్రమైనటువంటి తీర్థంగా దీన్ని ప్రసాదిస్తూ ఉంటారు. అందుకని అభిషేకం కోసం అని చెప్పి నేను ఇక్కడ మీకు చూపించడం జరిగింది. ఒకవేళ ప్రతిమ లాంటివి ఉంటే గనక షోడశ ఉపచారాల్లో భాగంగా అభిషేకానికి ఈ విధంగా తయారు చేసుకొని మనం కాస్త తీర్థంగా స్వీకరిస్తే చాలా చాలా మంచిదండి. ఇక జిల్లేడు ఆకులు, అదేవిధంగా రథము, 2 రేగిపళ్ళు వంటివి కూడా తీసుకుంటాం. రేగిపండు గురించి మనందరికీ తెలిసిందే. అది మన ఒంట్లో ఉండేటువంటి నెగిటివిటీని దూరం చేస్తుంది. రేగిపండు అనేది నరదృష్టి పరంగా ఉన్న అనారోగ్యంతో బాధపడే వాళ్ళకైనా రేగిపండు ఈ సీజన్లో విరివిగా దొరుకుతుంది. పైగా ఇది మనం తల మీద పెట్టుకొని ఎప్పుడైతే స్నానం చేస్తామో ఒంటి మీద ఉండేటువంటి అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి. బదరీ వృక్షంగా పిలుస్తాము, సాక్షాత్ నారాయణుడిగా పిలుస్తాము. ఈ విధంగా రేగి పండుకు ప్రాధాన్యత ఉంటుంది. ఇక జిల్లేడాకు గురించి మనం తీసుకుంటే గనక జిల్లేడు ఆకు సాక్షాత్తు మేక చర్మంతో కూడుకున్నటువంటి స్వభావం కలిగి ఉంటుంది అని చెప్పి మన పూర్వీకులు చెప్తారు. దీని వెనుక కూడా ఒక పురాణ ప్రాశస్త్యం ఉంది. కొంతమంది వేద పండితులు యజ్ఞ యాగాదులు వంటివి నిర్వహించి
దైవ కృప అనేది పొంది లాస్ట్ మూమెంట్లో అంటే వాళ్ళ యజ్ఞంలో ఇంకా కాసేపట్లో నేతిని వేసి పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందుతాము అనగా అక్కడ దేవ విమానం వచ్చి ఆగి ఉంటుంది స్వర్గంకి వెళ్ళడం కోసం అని చెప్పి. ఆ వెళ్ళిపోయేటువంటి కంగారులో లాస్ట్లో నెయ్యి అనేది వాళ్ళు చాలా కంగారుగా వేస్తే ఆ కాస్త కొన్ని చుక్కలు అనేవి పక్కన ఒక మేక పడుకొని ఉంటే దాని మీద వెళ్ళి పడతాయిట. ఆ మేక చర్మం అనేది ఆ వేడిని తట్టుకోలేక కాలిపోయి అది అక్కడికక్కడే మరణిస్తుందిట. అయితే మరణించినటువంటి ఆ మేక వీళ్లకన్నా ముందే తన ఆత్మ అనేది దేవ విమానం ఎక్కుతుందిట. అప్పుడు ఆ చర్మం ఏదైతే వెళ్ళి ఆ పక్కన ఒక వృక్షం దగ్గర పడిందో ఆ వృక్షము ఆ మొక్క సాక్షాత్ జిల్లేడు వృక్షంగా మారిపోయి మేక చర్మ స్వభావాన్ని కలిగి ఉంటుందిట. అందుకే మనం జిల్లేడాకుల్ని ముట్టుకోగానే మేక చర్మం ఎంత మెత్తగా ఉంటుందో అవి కూడా అంతే మెత్తగా ఉంటాయంటారు. ఎప్పుడైతే ఈ యజ్ఞం చేసినటువంటి ఫలితంతో కూడుకున్న నెయ్యి వెళ్ళి ఆ వృక్షం మీద పడిందో దానికి కూడా పుణ్యఫలాలు ప్రసాదించాయని, ఇదంతా మాఘమాసంలో సప్తమి నాడు జరిగింది కాబట్టి ఈ రోజున ఆ వృక్షంలో ఉండేటువంటి ఆకులతో ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళకి సకల దరిద్రాలు తొలగిపోవడమే కాకుండా చక్కనైనటువంటి ఆరోగ్యం లభిస్తుంది అని చెప్పి భగవంతుడు ఆశీర్వదించినట్టుగా పురాణ కథలు చెప్పబడుతోందనమాట. మనం చిక్కుడుకాయ ఇప్పుడు విరువుగా దొరుకుతుంది కాబట్టి దాని మీద మనం రథం అనేది తయారు చేసుకుంటాము. దీని వెనుక ఏమీ పెద్ద ప్రాశస్త్యం అనేది లేకపోయినా అదే చిక్కుడు ఆకులు, ఇప్పుడు మనకి చిక్కుడు ఆకులు కూడా ఇదే సమయంలో బాగా కాస్తాయి కాబట్టి వాటి మీద నైవేద్యం పెట్టడం కూడా ఒక సనాతనంగా వస్తున్నటువంటి ఒక పద్ధతి అనమాట. సో ఇది నేను కొత్తగా తెప్పించుకున్నటువంటి సూర్యహారతి అండి. షీజ్ కలెక్షన్స్ నుంచి తెప్పించుకున్నాను. అందుకే ఇవాళ పూజలో కూడా ఉపయోగించడం జరిగిందనమాట. మీకు కూడా చూపిస్తూ ఉన్నాను. మనకి ఇక్కడ రథం చెయ్యలేకపోయినా, ఆరోగ్యపరంగా ప్రసాదం చేసేటువంటి అవకాశం లేకపోయినా, ఆవు పిడకలు వంటివి దొరకపోయినా ఎటువంటి సందేహం లేదండి. చక్కగా ఇంట్లోనే మన గ్యాస్ స్టవ్ అనేది పరిశుభ్రంగా చేసుకొని పాలు అనేవి పొంగించుకొని మనం ఇంట్లో ఎప్పుడు బెల్లం అన్నం నైవేద్యం ఎలా అయితే చేస్తామో ఆవు పాలతో కావచ్చు, నార్మల్ పాలతో కావచ్చు నైవేద్యం తయారు చేసి భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ఈరోజు తలుచుకుంటే ఉన్నంతలో చిక్కుడు రథం మాత్రం చేసుకుని పూజా మందిరంలో అయినా, లేదంటే తులసి కోట ముందరైనా, లేదా మన బాల్కనీలో పరిశుభ్రంగా చేసి ఒక పీట వంటిది వేసుకొని ఆవు పేడతో అలికి కావచ్చు ఒక ముగ్గు వంటిది వేసుకొని దానిపైన స్వామివారిని పెట్టుకొని షోడశ ఉపచారాలతో మనస్ఫూర్తిగా ఓం ఆదిత్యాయ నమః అనుకుంటూ స్నానం చేసేటప్పుడైనా ఈ నామమే, నైవేద్యం వండుతున్నంతసేపు ఈ నామమే, స్వామివారికి పూజ చేసేంతసేపు మనకి ఎలాంటి మంత్రాలు శ్లోకాలు ఏం రాకపోయినా ఓం మణి పద్మేహం అనేటువంటి నామస్మరణలో కావచ్చు, లేదు అంటే ఈ రోజంతా ఓం ఆదిత్యాయ నమః, ఓం సూర్యాయ నమః అని అనుకుంటూ నామస్మరణలో గడిపితే గనక ఆ పాజిటివిటీ అనేది ఖచ్చితంగా అనారోగ్యంతో బాధపడేటువంటి ప్రతి ఇల్లు కూడా చక్కగా సుభిక్షంగా మారిపోతుందండి. స్వామివారి కరుణా కిరణాలు చాలా చక్కగా ఆ ఇంటికి ప్రసరిస్తాయన్నమాట. అంటే స్వామివారి జన్మదినోత్సవం అని చాలామంది ఈరోజు అనుకుంటారు. స్వామివారు తన దిశను మార్చుకునేటువంటి రోజు అనమాట. స్వామివారు ఉత్తరం వైపు తిరుగుతూ ఇక ఇక్కడి నుంచి మళ్ళీ సంవత్సరం పాటు తన నిరంతర ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అందుకు మనం ఈ రోజున స్వామివారికి అర్ఘ్యం ఇవ్వడం వంటివి. అర్ఘ్యం అనేది ఉదయం పూట ఇవ్వాలండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, ఆడవాళ్ళైతే తులసి కోట దగ్గర ఇవ్వచ్చు, మగవాళ్ళైతే యజ్ఞోపవీతం ఉండేవాళ్ళు ఒక విధానంలో గాయత్రి మంత్రంతో కూడుకొనిస్తారు. లేదు మిగతా వారందరూ కూడా మేడ మీదకు వెళ్ళి, నేను స్పెషల్గా ఒక వీడియో పెట్టాను, కింద లింక్ చేస్తున్నాను చూడండి, కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, తప్పకుండా ఆ వీడియో చూడండి. ప్రత్యేకంగా అర్ఘ్యం ఇచ్చేటువంటి విధానం, ఏమేం సిద్ధం చేసుకోవాలి అనేటువంటి సమాచారంతో ఆ వీడియో చెప్పడం జరిగిందండి. ఇప్పుడు మనం ఆ రోజున అంటే రథసప్తమి రోజున చేయవలసినటువంటి విధానం లైన్ బై లైన్ తెలుసుకుందాం. ఉదయాన్నే ఫస్ట్ ఇంటిని పరిశుభ్రంగా చేసేసుకుని ఇంటి ముందర ముగ్గు వేసుకున్న తర్వాత స్నానాధికాలు 2 రేగిపళ్ళు 2 జిల్లేడు ఆకులు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి సమకూర్చుకోవాలండి. కుదరలేదు అని అనుకుంటే గనక ఆదిత్యాయ నమః అనుకుంటూ, ఏవి దొరకకపోతే ఆదిత్యాయ నమః అనుకుంటూ నీటిని స్పృశించి దండం పెట్టుకొని తలస్నానం చేసేయచ్చు. కొంతమంది తలస్నానం చేసే ముందర కాస్త తలకు కొంచెం అయినా నూనె పెట్టుకొని ఆ రోజు స్నానం వంటివి చేస్తారు. ఇక ఆ తర్వాత ఇంట్లో నిత్య దీపారాధన కంప్లీట్ చేసుకొని అప్పుడప్పుడే లేలేత కిరణాలు వస్తున్నాయి అనంగా మిద్దె మీద కావచ్చు, బాల్కనీ కావచ్చు, తులసి కోట వద్ద కావచ్చు పూజకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకోవాలి. పిడకలతో
చేసుకునే వాళ్ళు చక్కగా పొయ్యి అనేది ఏర్పాటు చేసుకోవాలి. లేదు అంటే ఇంట్లోనే పాలు పొంగించుకొని ఆ నైవేద్యాన్ని తీసుకువెళ్ళి మిద్దె మీద స్వామివారికి రథం అనేది పెట్టుకొని స్వామివారికి ఆ నైవేద్యం అనేది నివేదించి కాసేపు కూర్చొని స్వామికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని, వచ్చిన వాళ్ళైతే సూర్య నమస్కారాలు, ఇంకా వచ్చిన వాళ్ళైతే ఆదిత్య హృదయం వంటివి పారాయణ చేసుకొని, లేదా ఒక 108 సార్లు స్వామివారి కిరణాలు అప్పుడప్పుడే లేలేతగా ప్రసరిస్తూ ఉంటే కూర్చొని ధ్యానం చేసుకొని అప్పుడు కిందికొచ్చి అందరం కూడా ప్రసాదాన్ని స్వీకరించాలన్నమాట. ఈ రోజున సాత్వికమైనటువంటి ఆహారం తీసుకొని మితంగా మాట్లాడాల్సి ఉంటుంది. తలస్నానం అందరూ ఆరోగ్యరీత్యా సహకరించే ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. మామూలుగా అయితే రథసప్తమి అనేది ప్రతి ఒక్కరూ కూడా ఆచరిస్తారండి. సూతకంతో సంబంధం లేకుండా, చిన్న పెద్ద తారతమ్యాలు లేకుండా, ఇంకా చెప్పాలంటే పిల్లలకి ఈ రథం తయారు చేయడం దగ్గర నుంచి ప్రసాదం తయారు చేసే వరకు కూడా ప్రతి విశేషాన్ని తెలియజేస్తూ ఆవు పిడకల మీద చేయడం ద్వారా ఎంతటి ఆరోగ్యాన్ని పొందుతాము, ఆ ఆవు పిడకల పొగ అనేది ప్రకృతికి వెళ్ళి ఎంత మేలు చేస్తుంది, సూర్య కిరణాల మధ్య మనం కూర్చొని ఆ ప్రసాదాన్ని సేవించినప్పుడు ఎంతటి భాగ్యం మన శరీరానికి కలుగుతుంది, ఇవన్నీ కూడా మనం పిల్లలకి తెలియజేస్తూ మనం చేసినప్పుడు తర్వాత జనరేషన్స్ కూడా వెళతాయి అనేది మన పెద్దవాళ్ళు చెప్పేటువంటి మాట. ఇదండి రథసప్తమికి సంబంధించి ముహూర్తం దగ్గర నుంచి ప్రతిదీ మీకు తెలియజేశాను అని అనుకుంటున్నాను. మరొక చక్కనైనటువంటి వీడియోతో కలుస్తాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు అని కోరుకుంటూ నమస్తే అండి.